నష్టాల్లో అదానీ గ్రూప్, అప్పుల ఊబిలో గౌతమ్ అదానీ. ఎక్కడ చూసినా ఇదే టాక్. అయితే ఈ నష్టాల గౌతమ్ అదానీకి మాత్రమే పరిమితం కాలేదు. అదానీ గ్రూప్ నష్టాలు దేశంలో 25 కోట్ల మందిని పరోక్షంగా ప్రభావితం చేస్తాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 2 సెషన్లలో అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఏకంగా $22.6 బిలియన్ నష్టపోయి ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయారు. అయితే అదానీ కంపెనీల్లో ఎల్ఐసి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడుల్లో గత 2 సెషన్లలో 18,000 కోట్ల రూపాయలకు పైగా తరిగిపోయాయి. ఇక ఈ నెల 24 నాటికి అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడులు 81,268 కోట్లుగా ఉన్నాయి. అయితే శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి వాటి విలువ 61,621 కోట్లకు పడిపోయింది. దాదాపు 25 కోట్ల మంది భారతీయుల ఎల్ఐసిలో దాచుకున్న సొమ్ము పెట్టుబడుల రూపంలో అదానీ కంపెనీలోకి వెళ్లి ఆవిరైపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అదానీ కంపెనీలకు ఎల్ఐసి పెద్ద అండగా ఉంటూ వస్తోంది. అదానీ కంపెనీల్లో ఏ మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఇక ఆ కంపెనీల్లో గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్గా ఎల్ఐసి ఉంది. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా, బీమా కంపెనీ అయినా ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ ఆర్థిక మూలాలను విశ్లేషిస్తోంది. ఆ తర్వాత క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్తోంది. కానీ ఎల్ఐసి మాత్రం అదానీ కంపెనీల్లో జెట్ స్పీడ్తో పెట్టుబడులు పెట్టింది. అదానీకి చెందిన ఒక్కో కంపెనీలో 2021 జూన్ నాటికి 1% ఉన్న ఎల్ఐసి షేర్లు 2022 సెప్టెంబర్ నాటికి 5%కి పైగా పెరిగాయి. ఇక అదానీ పోర్ట్స్లో అయితే ఎల్ఐసి వాటా 11.9% ఉండేది. ఏ కంపెనీలోనూ 10%కి మించి పెట్టుబడులు ఉండకూడదని మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలు ఉన్నాయి. దీంతో అదానీ పోర్ట్స్ నుంచి ఎల్ఐసి పెట్టుబడులు ఉపసంహరించుకుని 9.8%కి తగ్గించింది.